విదురుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదో మీకు తెలుసా? శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన రాయబారిగా వెళ్ళగా దుర్యోధనుడు కృష్ణుడిని ఎలాగైనా తమ వైపుకు రప్పించుకోవాలని అంగరంగ వైభవంగా స్వాగతం పలికిన శ్రీకృష్ణుడు పరమధర్మాత్ముడైన విదురుడి ఇంటికి వెళ్లి ఆ రాత్రి అక్కడే ఉంటాడు. అది చూసిన దుర్యోధనుడు కోపంతో మరుసటి నాడు విదురుడితో, నువ్వు ఆనాడు అంతే నా తండ్రి రాజవ్వడం నీకిష్టం లేదు, ఇప్పుడు కూడా సహాయపడడం లేదు అంటూ విదురుడిని నానా మాటలు అంటాడు. మరియు నా రాజ్యంలో ఉంటూ నా తండ్రి తిండి తింటూ పాండవుల పాట పాడుతున్నావు అని విదురుడిని ఘోరంగా అవమానించి, నా తండ్రికి తమ్ముడివి కాకపోతే రాజ్యంలో నుండి బహిష్కరించేవాడిని అంటూ అతని కంటే పెద్దవాడైన ఘోరంగా అవమానిస్తాడు. అది విని విదురుడు, నన్నింత అవమానించిన వాడి పక్క యుద్ధం చేయరాదు అంటూ మంత్రి పదవిని వదిలి తన ధనస్సును అక్కడే వదిలి మనసులో అధర్మపరులైన వారి పట్ల యుద్ధం చేయకపోవడమే మంచిది అని అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఎంతో ధర్మాత్ముడైన విదురుడు కౌరవుల పక్షాన ఉండి మరణించకూడదని శ్రీకృష్ణుడు వేసిన